ఈ క్లాస్లో మనం అరకిల్లో ఐడెంటిటీ కాలమ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది మెయిన్ కాన్సెప్ట్. మరి ఐడెంటిటీ కాలం వీటినే ఆటో ఇంక్రిమెంట్ కాలమ్స్ అని చెప్పేసి అంటాం. MySQL అయితే ఆటో ఇంక్రిమెంట్ అనే ఆప్షన్ ఇస్తామన్నమాట. అదే SQL సర్వర్లో అయితే డైరెక్ట్గా ఐడెంటిటీ అని ఇచ్చేస్తాం అక్కడ. మరి ఈ ఐడెంటిటీ కాలమ్స్ దేనికి అంటే మనం జనరల్గా సపోజ్ ఎంప్లాయ్ నెంబర్, రోల్ నెంబర్, ప్రొడక్ట్ నెంబర్, ఆర్డర్ నెంబర్ ఇట్లాంటివి ఉంటాయి. వీటికి ఎట్లా ఉంటాయి నెంబర్స్? ఒక సీరియల్ నెంబర్ లెక్క ఉంటాయి, యునిక్గా ఉంటాయి డేటా. అంటే ఒకసారి ఇచ్చినది మళ్ళీ ఇవ్వడం అనేది ఉండదు. సో 100 ఉంటే నెక్స్ట్ వచ్చేసి 101, తర్వాత 102 అట్లా ఉంటాయి జనరల్గా నెంబర్స్. మరి వాటికి ఆటోమేటిక్గా మీరు ఇంక్రిమెంట్ చేసి సమ్ వాల్యూ అనేది వాటికి సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటినే ఆటో జనరేటెడ్ నెంబర్స్ అని అంటాం. మరి వాటికి ఆటోమేటిక్గా మీరు వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే ఎట్లా వాల్యూస్ పెట్టుకుంటాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్. అంటే ఇక్కడ దానికి కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది సింటాక్స్ అనమాట. ఐడెంటిటీ కాలమ్స్కి ఎలా పెట్టాలి, వాటిల్లో ఆ నెంబర్స్ ఎలా జనరేట్ చేయాలి అనే దానికి ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ సింటాక్స్ని యూజ్ చేసుకొని మనం అక్కడ ఆటోమేటిక్ నెంబర్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద టేబుల్స్లో, చాలా టేబుల్స్లో ఈ ఆప్షన్ మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదో ఒక టేబుల్ తీసుకుందాం. లైక్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ టేబుల్. ఇప్పటి వరకు మనం కొన్ని టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్లా లైక్ కస్టమర్స్ అని, ఎంప్లాయీస్ అని, ఆర్డర్స్, ప్రొడక్ట్స్ ఇట్లా కొన్ని టేబుల్స్ ఉన్నాయి. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం ఎట్లాంటి టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు? ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదో ఒక టేబుల్, ఏదో ఒకటి డేటాబేస్ రిలేటెడ్. ప్రోడక్ట్స్కి చేయొచ్చు కదా. ప్రొడక్ట్స్ ఆల్రెడీ చేస్తున్నాం కదండి. సేల్స్ సేల్స్ అంటే ఆఫ్ కోర్స్ సేల్స్ ఆర్డర్స్ ఆల్రెడీ చేస్తున్నాం అనుకుందాం. ఇంకేం డేటాబేస్లు లేవా? మొత్తం త్రూఅవుట్ ఓల్డ్ డేటాబేస్ మీదే కదా డిపెండ్ అయ్యింది. సో ఇంకేం ప్రాఫిట్ అనేది ఇక్కడ ఆడ నెంబర్ దేని మీద ప్రాఫిట్ జనరేట్ అవుతుంది? ఆడ సీరియల్ నెంబర్ కావాలి. దేని మీద ప్రాఫిట్? ఇంకా చెప్పండి, ఇంకేం చేయొచ్చు? ఇంతేనా? ప్రొడక్ట్స్, ఆర్డర్స్, ఎంప్లాయీస్, కస్టమర్స్ ఇంతేనా జనరల్గా ఉండేది? ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎంప్లాయీస్ తీసుకున్నాం ఆల్రెడీ. ఇవి కాకుండా ఇంకేదైనా చెప్పండి. ఎంప్లాయీస్ ఓకే, సేల్స్ మ్యాన్ అని తీసుకుందామా? అదే సార్, అదే. ఓకే సేల్స్ అనేది ఎట్లా తీసుకుందాము? లేదంటే సేల్స్ మ్యాన్ ఐడి, ఓకే, సేల్స్ మ్యాన్ నేము, రీజియన్, హౌ మచ్ హీ సోల్డ్, అంతేనా? అట్లా తీసుకుందాం. రైట్, ఓకే. సో క్రియేట్ టేబుల్ సేల్స్ మ్యాన్ అనేది పెట్టుకుందాం. సో సింప్లీ హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సేల్స్ ఎంప్లాయీ సేల్స్ మ్యాన్ సీరియల్ నెంబర్ అనుకుందాం. సేల్స్ మ్యాన్ SNO
ఇది డేటా టైపు ఇంటీజర్ ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ సేల్స్ మ్యాన్ నేమ్, దీన్ని వేర్ క్యార్ ఆఫ్ సంథింగ్ 20 ఇస్తున్నా. అండ్ వీడు ఇక్కడ మనకి సేల్స్ మ్యాన్ నెంబరు, సేల్స్ మ్యాన్ నేము, రీజియన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఆటో ఇంక్రిమెంట్ ఇక్కడ కుదరదండి. సేల్స్ మ్యాన్ అనేవాడు డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ అమౌంట్స్ జనరేట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇది సేల్స్ కింద వచ్చేస్తుంది. సేల్స్ అంటే సీరియల్ నెంబర్ ఒకటే రాదు. అర్థమవుతుందా నేను చెప్పిన కాన్సెప్ట్? సేల్స్ మ్యాన్కి సేల్స్ మ్యాన్ నెంబర్ రాదు. సేల్స్ మ్యాన్ అనేది ఒక ఎంప్లాయీ కింద వస్తుంది. ఇక్కడ సేల్స్ కింద వస్తుంది. ఇది సేల్స్ మ్యాన్ కింద రాదు. సేల్స్ మ్యాన్ డీటెయిల్స్ అంటే సేల్స్ మ్యాన్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్. మళ్ళీ ఏరియా వైజ్ రీజియన్ అంటే సపోజ్ వాడు ఇదే నెంబర్ గలవాడు నార్త్ రీజియన్లో, సపోజ్ సౌత్ ఇండియాలో సేల్స్ చేశాడు, అది ఒక రీజియన్ అనుకుందాం. ఇదే నెంబర్ కలవాడు నార్త్ ఇండియాలో చేశాడు, మళ్ళీ ఈస్ట్లో చేశాడు, వెస్ట్లో చేశాడు, అట్లా అనుకుందాం. ఒకే నెంబరే కదా, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. ఇక్కడ మనకి రిపీట్ కాకూడదు ఆటో ఇంక్రిమెంట్ అనేది. సో సేల్స్ మ్యాన్ అనేది కరెక్ట్ కాదు. వాడు చేసిన సేల్స్ తీసుకోవచ్చు. సేల్స్ తీసుకున్నా కానీ సేల్స్ అనేది కరెక్ట్ కాదు. సేల్స్ మ్యాన్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. అంటే సేల్స్ మ్యాన్ సీరియల్ నంబరు అండ్ వాడి పేరేంటి, వాడి అడ్రస్ ఏంటి, అండ్ హౌ మచ్ సేల్స్, అంతే. రీజియన్ వైజ్ మళ్ళీ రాదు, అది వేరే. అది దీనికి ఏమవుతుంది, ఇది మాస్టర్ అయితే అది డీటెయిల్ అవుతుంది. సో ఓకే, సేల్స్ మ్యాన్ డీటెయిల్స్, సేల్స్ మ్యాన్ నంబర్, సేల్స్ మ్యాన్ నేమ్, ఇంకేమి ఇస్తాం, రీజియన్ ఇవ్వం ఇక్కడ, వీడికి అడ్రస్ ఇస్తాం. సేల్స్ మ్యాన్ అడ్రస్, అడ్రస్ వేర్ క్యార్ ఆఫ్ సంథింగ్ 30 అండ్ సేల్ అమౌంట్, టోటల్గా ఏం చేశాడు. ఇది మాస్టర్ అనమాట. మళ్ళీ ఇదే సేల్స్ మ్యాన్ నెంబర్ని తీసుకొని సేల్స్ అనే ఇంకోటి చేస్తాం. ఈ నెంబర్ కలవాడు ఏ ఏరియాలో ఎంత చేశాడు ఏంటి అదే, అది ఇది టోటల్ అమౌంట్, టోటల్ సేల్స్ అమౌంట్ ఇది. ఓకే, సో మనీ ఈజ్ ద డేటా టైప్ హియర్. సో ఇదండి ఈ టేబుల్ జనరల్గా ఉంది. మరి టేబుల్ ఇలా ఉన్నప్పుడు మనం పెట్టాల్సింది ఎక్కడ పెట్టాలి, ఈ ఆటోమేటిక్ జనరేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే ఇది ఈ సేల్స్ మ్యాన్ నెంబర్ అనేది సీరియల్గా ఎంతమంది ఉన్నారో సేల్స్ మ్యాన్స్కి వాడికి 1 2 3 ఇట్లా నెంబర్స్ రావాలి అనుకుందాం. ఇది ఆటోమేటిక్ నెంబర్స్, ఆటో జనరేటెడ్ కావాలి. సో మన సింటాక్స్ ఇక్కడ చూడొచ్చు, జనరేటెడ్ ఆల్వేస్ యాజ్, ఇది ఆల్వేస్ అని తీసుకోవచ్చు, బై డిఫాల్ట్ అని తీసుకోవచ్చు, ఆన్ నల్ అని తీసుకోవచ్చు, ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు. యాజ్ ఐడెంటిటీ, మరి ఐడెంటిటీ ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో 1 by 1 ఆప్షన్ మనం చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఏమిస్తామంటే, ఇక్కడ మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చున్నాము అంటే అవి ఆప్షనల్. అంటే ఏది కావాలో అదే యూజ్ చేసుకోవచ్చు, అన్నీ ఒకేసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆర్ అనమాట, ఐదర్ దిస్ ఆర్ దిస్ ఇట్లా పెట్టాలి అన్నట్టు. ఓకే, అట్లా అన్నట్టు. ఇక్కడ ఆర్ దీనికి కానీ దీనికి కానీ ఉంది, ఈ రెండు కలిపి మళ్ళీ ఇవ్వచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడ GENERATED జనరేటెడ్ ఆల్వేస్ అని ఇస్తాను. ఆల్వేస్ జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ, యాజ్ ఐడెంటిటీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిటీ కాలంకి ఎప్పుడూ కూడా ఇంటిజరే ఉంటుంది. అంటే ఇంటిజర్ న్యూమరికల్గా జనరల్గా ఉంటుంది.
వేర్ క్యార్ని ఐడెంటిటీ కాలంతో జనరేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ అనేటివి 1 2 3 ఇట్లా కానీ 100 110 120 ఇట్లా కానీ ఇట్లా జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఆల్వేస్ ఐడెంటిటీ అని ఇచ్చాం. సో వాట్ ఈజ్ ఆల్వేస్ ఐడెంటిటీ? జనరేటెడ్ ఆల్వేస్ అని ఇచ్చాం. Oracle ఆల్వేస్ జనరేట్స్ ఏ వాల్యూ ఫర్ ఐడెంటిటీ కాలం. అదే జనరేట్ చేస్తుంది. ఇఫ్ యూ అటెంప్ట్ టు ఇన్సర్ట్ ఏ వాల్యూ ఇంటూ ద ఐడెంటిటీ కాలం ఇట్ విల్ కాజ్ ఎన్ ఎర్రర్. మీరు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లోకి వాల్యూ మీరు ఇన్సర్ట్ చేయకూడదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ వన్. చూడండి, ఇన్వాలిడ్ డేటా టైప్ అని రావడం జరిగింది. ఎక్కడో ఇన్వాలిడ్ డేటా టైప్. విచ్ వన్? వాట్ ఈస్ ద ఐడెంటిటీ? ఎక్కడ ఎర్రర్ ఉందో చూడండి. సేల్ అమౌంట్ మనీ దగ్గర. ఎస్ సార్. ఏమైంది మనీ? మనం ఏమిస్తాం మనీ కాకుండా? జనరల్గా చెప్పండి. నంబర్ ఎస్, నంబర్ ఆఫ్ 8,2. సో ఇక్కడ నేను ఎస్క్యూఎల్లోకి వెళ్ళిపోయాను, ఎస్క్యూఎల్ సర్వర్లోకి. ఇక్కడ కూడా ఏమిస్తాం? నంబర్ ఆఫ్ సంథింగ్ 4 ఇదనమాట. లేదంటే ఇక్కడ 10,2 పెట్టుకోండి, ఇంకా లార్జర్ అమౌంట్ కావాలి అయితే. ఓకే. సో అంటే సీక్వెల్ సర్వర్ ఇక్కడ ఇంటిజరు ఇవ్వచ్చు, లైక్ నంబర్. మనకి జనరల్గా నంబర్ కాబట్టి నంబర్ ఇస్తాం. అక్కడైతే సీక్వెల్ సర్వర్లో అయితే డిఫాల్ట్గా ఇంటిజర్ అని ఇస్తాం. అండ్ అమౌంట్స్ అని ఉంటే అక్కడ మనీ అని ఇస్తాం. ఇక్కడైతే మనం నంబర్నే యూజ్ చేయడం జరుగుతుంది విత్ స్కేల్ అండ్ ప్రిసిషన్. ఇది స్కేల్, ఇది ప్రిసిషన్. ఓకే. డిసిమల్ ప్లేసెస్ 2 డిసిమల్ ప్లేసెస్ పెట్టుకోవచ్చు అని అర్థం. అండ్ ఇక్కడ ఏంటి, మనకి డేటా టైప్ వేర్ క్యార్ ఇవ్వం. జనరల్గా వేర్ క్యార్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదనమాట. మరి ఇది మన ప్రాపర్ టేబుల్ క్రియేషన్కి సంబంధించినది. ఇక్కడ ఆల్వేస్ జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ అనేది ఇచ్చాం. అంటే ఎప్పుడూ అదే జనరేట్ చేస్తుంది, మీరు ఇవ్వకూడదు వాల్యూ అనేది అక్కడ కాన్సెప్ట్. జనరేటెడ్ ఆల్వేస్ అని ఇచ్చినప్పుడు. సో ఓకే. డౌట్ సార్, నంబర్ 4 అని ఎందుకు పెట్టాము? నంబర్ 4 అని పెట్టాను. ఓకే, నంబర్ 4 అని, నంబర్ 3 అని ఇచ్చాను అనుకోండి. యూ కెన్ ఇన్సర్ట్ అప్ టు 3 digits 399. యూ కెనాట్ ఇన్సర్ట్ 1000. 1000 అంటే ఎన్ని డిజిట్స్ అవుతాయి? ఇప్పుడు 4 అవుతాయి. ఇప్పుడు ఎంతవరకు ఇన్సర్ట్ చేయొచ్చు? 9,999 వరకు. 10,000 ఇవ్వలేదు. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ హౌ మెనీ సేల్స్మెన్ how many salesmen we have, up to that we can set up the number of 4 or 5. how much you want you can set up. ఓకే సార్. అది మీకు రేంజ్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మీకు డేటా టైప్స్లో ఇచ్చున్నది. ఓకే. అంటే మ్యాక్సిమం 38 digits వరకే ఇవ్వచ్చు ఇక్కడ. అది 38 36 సంథింగ్ ఇస్తారు. ఓకే, అట్లా ఉంటుందన్నమాట. సో ఓకే, దిస్ ఈస్ ద టేబుల్ ఐ క్రియేటెడ్. టేబుల్ క్రియేటెడ్ అని రావడం జరిగింది. మీరు ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, మీకు క్లియర్గా ఆ టేబుల్ అనేది ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది. వాట్ ఈస్ దట్? సేల్స్ మ్యాన్. అండ్ see, these are the fields we are having in salesman table. ఓకే, ఎగ్జాంపుల్స్లో ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినది నోట్ ప్యాడ్లో. అవి కాకుండా ఇవి సపరేట్గా మళ్ళీ వాటి కిందే పెడుతున్నాను. పైన ఐడెంటిటీ కాలమ్స్కి ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క ఆప్షన్ ఎట్లా యూజ్ చేయాలనేది ఇచ్చినాను. ఇవి కూడా పెడుతున్నాను. ఓకే, you create some other tables like you can create, suppose you can create a lecturer table, otherwise you can create train table. అట్లా ఏదైనా వేరే టేబుల్ని క్రియేట్ చేసుకోండి. ట్రైన్ నెంబర్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే విధంగా అట్లా పెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడ సేల్స్ మ్యాన్ అనేది ఆల్వేస్ జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ అని ఇచ్చాం. సో ఇప్పుడు చూడండి, మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ
సేల్స్ మ్యాన్ వాల్యూస్ ఏమిస్తామండి వాల్యూస్? నేమ్ మనం నంబర్ మనం ఇవ్వకూడదు, నేమ్ ఇస్తాను. సో ఇక్కడ సేల్స్ మ్యాన్ నేమ్ అండ్ సేల్స్ మ్యాన్ అడ్రస్, సేల్స్ అమౌంట్ సంథింగ్ ఇచ్చాను. ఓకే, F5 ప్రెస్ చేస్తున్నాను. చూడండి, నాట్ ఎనఫ్ వాల్యూస్ అని వచ్చింది. మనం ఇవ్వకూడదు కదా, మనం కరెక్టే కదా, నేము అడ్రస్ అమౌంటే కదా మనం ఇవ్వాలి, ఆ మూడే కదా ఇచ్చాం మనం ఇప్పుడు, కరెక్టే కదా. కానీ ఇక్కడ ఏం చేయాలి, మనం ఏ వాల్యూస్, ఒక వాల్యూ మిస్ చేస్తున్నాం కాబట్టి నేనేం చెప్పున్నాను, ఇన్సర్ట్లో స్పెసిఫిక్ వాల్యూసే మీరు ఇవ్వాలి అనుకుంటే, సో సేల్ మ్యాన్ అండర్స్కోర్ నేమ్ ఆ ఫీల్డ్స్కే వాల్యూస్ ఇస్తున్నా. సేల్స్ అడ్రస్ కామా సేల్ అండర్స్కోర్ అమౌంట్, ఇవి బ్రాకెట్లో పెట్టాలి టేబుల్ నేమ్ తర్వాత. అంటే నేము, అడ్రస్సు, సేల్ అమౌంట్ ఆ మూడే ఇస్తున్నాం, ఒకటి ఇవ్వలేదు. ఆ ఇవ్వలేదు అని చెప్పేదానికి ఇక్కడ అన్నీ కనుక ఇస్తే మీరు ఓకే, ఇవి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఇవ్వకూడదు మనం జనరల్గా. సో ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ సేల్ అమౌంట్, సేల్ ఇక్కడ అమౌంట్ అనేది తప్పు రాసామండి, టేబుల్లో కూడా మీరు కరెక్ట్ చేసుకోండి. న్యూ కాలం నేమ్, cancel it. Name salesman, new column name, okay, sale underscore amount, apply. ఓకే, అమౌంట్గా మార్చేసాను దీన్ని. లేదంటే మీరు ఇక్కడ కూడా AMOUNT అమౌంట్ అని పెట్టుకోండి. రైట్. సో ఇది మీరు గమనించాలి, ఇక్కడ వచ్చిన ఎర్రర్స్ని ట్రేస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఎప్పుడు కూడా. సో F5 నౌ 1 రో ఇన్సర్టెడ్. మనం ఇన్సర్ట్ చేసింది వాల్యూస్ ఓన్లీ నేము, అడ్రస్సు, అమౌంట్కే ఇన్సర్ట్ చేసాం వాల్యూస్. we didn't inserted to నంబర్. మరి ఇప్పుడు మనం డేటా చూసినట్లయితే డేటా సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటి, సేల్స్ మ్యాన్ అని ఇస్తున్నాను. నెంబర్ ఇవ్వలేదు కదా, కానీ ఆటో నెంబర్స్ అది మనం ఐడెంటిటీ కాలం ఇచ్చాం కాబట్టి నంబర్ 1 అని ఆటోమేటిక్గా అది తీసేసుకుంది. ఇదనమాట. అండ్ సపోజ్ యూ ఇన్సర్ట్ అనదర్ రికార్డ్, సమ్ అదర్ రికార్డ్. సో మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసి చూడండి. అండ్ అగైన్ యూ ట్రై టు ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్. Suppose now I will insert some Ravi and sale amount like this. Now press F5. 1 row inserted. So again you go there and select అగైన్. మళ్ళీ సెలెక్ట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకొక రికార్డ్ కూడా మనకి ఆటోమేటిక్గా నెంబర్ జనరేట్ అయింది. SNO1 అగైన్ 2 ఇట్లా కంటిన్యూస్గా జనరేట్ అవుతాయి. ఓకే, ఎందుకు మనం ఆల్వేస్ జనరేటెడ్ అనే ఆప్షన్ పెట్టాం, జనరేటెడ్ ఆల్వేస్. ఓకే, మరి ఇప్పుడు ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ ఇక్కడ మీకు ఇదే
నేను తీసుకున్నాను. తీసుకొని ఏం చేస్తున్నానంటే నేను నంబర్ కూడా నేను ఇచ్చేస్తాను. సపోజ్ ఇక్కడ SNO అది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, ఎందుకంటే ఇవి తీసేసాం అనుకోండి అన్నిటికీ వాల్యూస్ ఇస్తున్నట్టు అర్థం. నేను నంబర్ 3 అని నేను ఇస్తానండి. ఇప్పుడు చూడండి F5 ప్రెస్ చేస్తాను. కరెక్టే కదా నేను ఇచ్చింది నంబర్ 3 కరెక్టే. నాకు కావాల్సింది కూడా నంబర్ 3నే. సో సీ ద ఎర్రర్ మెసేజ్ కెనాట్ ఇన్సర్ట్ ఇన్ టు ఏ జనరేటెడ్ ఆల్వేస్ ఐడెంటిటీ కాలం. మీరు ఓన్గా ఇన్సర్ట్ చేయకూడదు దాంట్లోకి. కెనాట్ ఇన్సర్ట్ ఇంటూ ఏ జనరేటెడ్ ఆల్వేస్ ఐడెంటిటీ కాలం. జనరేటెడ్ ఆల్వేస్ అని ఇచ్చిన ఐడెంటిటీ కాలంలోకి యూ కెనాట్ ఇన్సర్ట్. వై? బికాస్ సిస్టమ్ ఆల్వేస్ జనరేట్స్. అర్థమైందా కాన్సెప్ట్? సో దిస్ ఈజ్ అన్ ఎర్రర్. ఇలా మీరు ఇన్సర్ట్ చేయకూడదు ఆ ఫీల్డ్లోకి. మరి ఇట్లా అన్ని ఫీల్డ్స్కి మనం ఇట్లానే పెట్టేద్దామండి. మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం దేనికి? ఏదో ఒకటి జనరేట్ చేసే విధంగా, నేమ్ కూడా ఏదో ఒకటి కొన్ని జనరేట్ చేసే విధంగా పెడదామంటే అది కుదరదు. ఓన్లీ నంబర్ ఫీల్డ్స్కే జనరేట్ చేస్తుంది. దట్ ఓన్లీ వన్ ఐడెంటిటీ కాలం యూ మస్ట్ హ్యావ్ ఇన్ ఎ టేబుల్. అవి కూడా రూల్స్ వస్తాయి, చెప్తాను మళ్ళీ. ఇట్లా ఇచ్చినా ఎర్రరే. ఇదేంటిది? ఎర్రర్. ఇది గుర్తుపెట్టుకోండి, కామెంట్ రాస్తాను. ఇట్ విల్ రైజ్ an error because లేదంటే కింద రాస్తాను. ది above statement raises an error because what? The SNO is Identity generated as identity. The SNO field is auto generated. ఇప్పుడు లేచింది నిద్ర. గుడ్ మార్నింగ్ హీనా. So Hello, because sir. Good morning, sir. Hi, Monica. the SNO is auto always generated. Always generated by system, not by you. Okay, not by you. ఇదన్నమాట. ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసుకుంటుంది కాబట్టి మీరు వాల్యూ ఇవ్వకూడదు ఇక్కడ. ఇది కాన్సెప్ట్. అండ్ యూ కెన్ ఆల్సో డిజేబుల్ టు ఇన్సర్ట్ ఈవెన్ నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ కూడా మీరు ఇవ్వకూడదు. ఇలా ఇచ్చినా ఎర్రర్ వస్తుంది. అండ్ దిస్ వన్ ఆల్సో ఎర్రర్. This one means here I am not going to mention these fields list here. So that means ఏంటి, అన్నిటికీ మనం వాల్యూస్ ఇవ్వాలి అని అర్థం. ఇప్పుడు కూడా ఇది ఎర్రరే. ఓకే, ఇట్లా ఇచ్చి చూద్దాం. ఏమిస్తున్నాం? స్టూడెంట్ అదే సేల్స్మెన్ నెంబర్, నేము అండ్ అడ్రస్, సేల్స్ అమౌంట్. See, so the same error. You cannot insert. సో ఇంతకు ముందర జస్ట్ ఫీల్డ్స్ మెన్షన్ చేసాం, ఇక్కడ ఫీల్డ్స్ మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అంతే. అన్ని ఫీల్డ్స్ మెన్షన్ చేసినా లేకపోతే మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేసినా అన్ని ఫీల్డ్స్కి వాల్యూస్ మనం ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం అని అర్థం. సో దిస్ ఆల్సో ఎర్రర్ లైక్ అబౌవ్. సో ఆల్వేస్ జనరేటెడ్ ఆప్షన్ యాజ్ ఐడెంటిటీ అని మీరు ఒక కాలంకి పెట్టినప్పుడు సిస్టమ్ హ్యాస్ టు జనరేట్ ద నంబర్, నాట్ బై ది యూజర్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బై డిఫాల్ట్ పెడితే సార్
ఎస్, వెళ్దాం అక్కడికే వెళ్దాం. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మనకి జనరేటెడ్ బై డిఫాల్ట్ అని ఉంది. ఈ ఆల్వేస్ తీసేసి బై డిఫాల్ట్ యాజ్ ఐడెంటిటీ అని పెడదాం. సో సేమ్ టేబుల్, ఐఎమ్ removing this table, or otherwise I will create some other table called create table bus and bus number of something 4 or 5 and ఏంటి మనకి ఆప్షను జనరేటెడ్ బై డిఫాల్ట్. చూడండి, బైకి డిఫాల్ట్కి స్పేస్ ఉంది, అట్లా అన్నమాట. జనరేటెడ్ బై డిఫాల్ట్ యాజ్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు బస్ రూట్ ఇంకేముంటాయి చెప్పండి. బస్ రూట్ ఓకే, నేను వేర్ క్యార్ 2 ఆఫ్ సంథింగ్ 40 I am giving, and what I can give some of Ticket number. టికెట్ నెంబర్. ఇప్పుడు టికెట్ బుకింగ్ వేరు, బుకింగ్లో వస్తుంది అది టికెట్. ఇక్కడ బస్సెస్ డీటెయిల్స్ అండి. బస్ నెంబర్ ఉంటుంది, బస్ టైమింగ్, బస్ టైం. ఎస్, కరెక్ట్. బస్ టైమింగ్. ఓకే, ఇక్కడ టైమింగ్ అంటే ఏం పెడతాం మనం, ఏ టైంలో వెళ్తుంది అనేది. డేట్ ఇస్తాం. మరి డేట్లో ఓన్లీ డేటే స్టోర్ చేసుకుంటుందా ఏంటి? మరి డేటా టైప్స్ ఏమున్నాయి? డేట్ టైం అని ఉందా? పోనీ టైం కూడా ఉంది. డేట్ టైం అంటే రావటం లేదే, ఇక్కడ ఓన్లీ డేట్ అనే వస్తుంది. ఓకే, డేట్లోనే మనం టైం కూడా ఇచ్చి చూద్దాం. ఓన్లీ టైం ఇచ్చి చూద్దాం. ఓకే, we have the data types. Suppose and see date, time, data types. Time stamp is there, and time stamp మనకి ఏం చేస్తుంది, డేట్లో కూడా యాక్చువల్గా మనం టైం స్టోర్ చేయొచ్చు. చూద్దాం ఎట్లా అనేది. సో టైం స్టాంప్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తోటి వస్తుంది, అండ్ డేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైం ఆల్సో ఇట్ విల్ మెయింటైన్స్. ఓకే, మనమైతే ప్రస్తుతం ఓకే డేట్ అనే ఇస్తున్నాను. ఇంకేంటి నెక్స్ట్ ఏముంది? టైమింగ్, బస్ టైమింగ్ తర్వాత ఇంకేముంటాయి దాంట్లో? డ్రైవర్ ఎవరు? డ్రైవర్ నేమ్ అంతేనా? వేర్ క్యార్ 2 ఆఫ్ సంథింగ్ 25. సో ఇక్కడ జనరేటెడ్ బై డిఫాల్ట్ అనేది ఇచ్చారు. ఇది మనకు కావాల్సిన కాన్సెప్ట్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ దిస్ వన్, బస్ టేబుల్ క్రియేటెడ్. using generated by default as identity.
ఇక్కడ బై డిఫాల్ట్ యాజ్ ఐడెంటిటీ మీన్స్ మీరు ఇవ్వకపోతే అది తీసుకుంటుంది, అది జనరేట్ చేస్తుంది. సో ఇన్ దిస్ కేస్ we can insert or otherwise it will insert into, see the table first, refresh cheyandi, bus, okay, insert into bus and I don't want BNO, I will give bus route and bus timing, comma, driver name, values. సో ఇప్పుడు బస్ రూట్ ఏమిస్తాను, హైదరాబాద్ విజయవాడ అని ఇద్దాం. అండ్ ఇక్కడ బస్ టైమింగ్ అఫ్ కోర్స్ అది చాలా పెద్దదిగా ఉంటుంది, నేను శాంపిల్గానే ఇక్కడ తీసుకుంటున్నాను. బస్ టైమింగ్ ఇద్దాం. టైమింగ్ ఓన్లీ హవర్స్ ఇవే ఇస్తారండి, చూద్దాం ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు 12:30:00 అని ఇస్తారు. అండ్ డ్రైవర్ నేమ్ సో లైక్ దిస్. Invalid identifier driver name, driver underscore R name, missing. driver driver, okay. Not a valid month. ఎందుకు ఇక్కడ డేట్ డేటా టైపు తీసుకున్నాం. ఓకే, మనం డేట్తో కూడా ఇద్దామండి, చూద్దాం. డేట్ ఏంటి మనకి ఇవ్వాల్సిన ఫార్మాట్ 12 జనవరి సంథింగ్ 23 ఇట్లా ఇస్తారు. ఓకే, డేటు టైము రెండు ఇచ్చేస్తాం. నాన్ న్యూమరిక్ వాజ్ ఫౌండ్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇది తీసేద్దాం, టైం తీసేద్దాం, చూద్దాం. ఇప్పుడు ఇన్సర్ట్ అయ్యింది అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్ ద టైం. ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు, టైం స్టాంప్ తీసుకుందామా. అగైన్ వీ నీడ్ టు ఆల్టర్ ద టేబుల్. సో ఇప్పుడు ఈ టేబుల్ని మనం రిమూవ్ చేసేద్దాం. ఓకే, యూజింగ్ ఏ స్టేట్మెంట్ కాల్, వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్, డ్రాప్ టేబుల్ ఏంటది, బస్ టేబుల్ని డ్రాప్ చేసేస్తాం. ఓకే, నౌ there I will give the same statement, and here instead of date I will use timestamp. As a data type. Okay, ఇప్పుడు చూద్దామండి. హలో, వాయిస్ కట్ అవుతుందండి. ఓకే, టైం స్టాంప్ ఇచ్చారండి. నౌ we will try to insert the data. Insert into bus. ఇప్పుడు ఓన్లీ బస్ రూట్, కామా, బస్ టైమింగ్ and driver name.
regular values and what's that bus route and bus timing. times. ఓకే, ఇంతకు ముందర మనం కోలన్స్ ఇవ్వలేదు కదా, కోలన్ ఇచ్చామా డాష్ పెట్టామా? డాష్ పెట్టాను సార్. మరి అది కూడా తప్పు అయి ఉంటుంది. నేను అదే అందాం అనుకున్నాను సార్, కానీ అది కరెక్ట్ ఏమో. కరెక్ట్ ఎట్లా అవుతుంది? నేను ఇస్తే కరెక్ట్ అవుతుంది, అది అరకిలో యాక్సెప్ట్ చేస్తే కరెక్ట్ అవుతుంది. అవును సార్, నేను చెప్తాను అనుకున్నాను, అది అలానే అంటారేమో. నేను ఎక్కడో ఆలోచించి ఇంతకు ముందర చూడండి, SQL సర్వర్లో డేటా టైప్స్ అరకిల్లో వాడుతున్నాను, అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డ్రైవర్ ఆర్ మిస్ ఓకే, అయింది సార్. డ్రైవర్ నేమ్ మిస్ అయింది, ఒక మిస్టేకు. ఓకే, నాట్ ఏ వ్యాలిడ్ మంత్. ఇక్కడ కూడా మంత్ టైం స్టాంప్ అంటే మళ్ళీ ఇక్కడ అది కూడా ఏం తీసుకుంది, మంత్ డేట్ టైము రెండు తీసుకుంటుంది. సో సపోజ్ ఇక్కడ 12 జనవరి, వాట్స్ దట్ ఏమంటాం, 2000. అన్నీ ఇద్దాం పని. ఇప్పుడు ఇన్సర్ట్ అయింది అంటే మనం డేట్ పెట్టినప్పుడు కూడా అది కరెక్టే, అంతే ఆ లెక్కన కదా. సరే చూద్దాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ దిస్ టేబుల్. అంటే టైం స్టాంప్కి ఓకే, మనం ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ టేబుల్ని డ్రాప్ చేస్తాను. డ్రాప్ టేబుల్ బస్. ఓకే, ఇప్పుడు అగైన్ నాట్ యూజింగ్ టైమ్ స్టాంప్, అగైన్ ఐ విల్ క్రియేట్ విత్ డేట్. Created, and I will try to insert the data like this. యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూద్దాం. నాన్ న్యూమరిక్ క్యారెక్టర్ ఫౌండ్ అని వచ్చింది. అంటే ఇది ఇక్కడ టైంని తీసుకోవటం లేదు, ఓన్లీ డేట్నే తీసుకుంది కాబట్టి మీరు టైం స్టాంపు యూజ్ చేయండి. బట్ ఇక్కడ మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు టైమింగ్ బస్ టైమింగ్ అని తీసుకున్నారు. బస్ టైమింగ్ అంటే అక్కడ డేట్ అక్కర్లేదు కదా, డైలీ రెగ్యులర్గా ఒకే టైంలో 12:30కి బస్సు, అంతే, ఏ డేట్ అని కాదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, దానికి ఏమి ఇవ్వక్కర్లేదు, డేట్ ఇవ్వక్కర్లేదు, దాన్ని అసలు టైం స్టాంపు వీటిలో తీసుకోకుండా వ్యాక్యార్లో పెట్టండి. అర్థమైందా? వ్యాక్యార్లో పెట్టి మనం దాన్ని మనకి ఫంక్షన్స్ ఉన్నాయి, కన్వర్షన్ ఫంక్షన్స్, వాటి ద్వారా మనం కన్వర్ట్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే మనం టైం స్టాంప్ అయితే యూజ్ చేసాం. టైం స్టాంప్ యూజ్ చేసుకొని ఈ డేట్ని టైంని ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం. సో ఓకే, ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఆటో జనరేట్ అనేది జరిగింది, ఆటోమేటిక్ జనరేషన్ అనేది జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆటోమేటిక్ జనరేషన్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు టేబుల్ కూడా మార్చేసామా, బస్ టైమింగ్ ఏం డేటా టైపు డేట్ ఇచ్చాం. సో అగైన్ ఐ విల్ డ్రాప్ దిస్ వన్, డ్రాప్ టేబుల్ బస్, and again I will create the table with this timestamp, and you give including the date and time toti ivandi, and then insert some data into that particular table. Okay, one row inserted. Again I am giving some other row
So that is Vizag to Hyderabad, and change some other time. So event date also I am changing, and right. మరి ఇవి ఆటోమేటిక్గా ఇంతకు ముందర జనరేట్ చేసినట్టే మనకి నంబర్స్ని జనరేట్ చేస్తుంది. బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్, సి యూ కెన్ సెలెక్ట్ ది డేటా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బస్, ఆటోమేటిక్గా నెంబర్స్ జనరేట్ చేసింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దానికి దీనికి ఏమండి అంటే, ఆల్వేస్ జనరేట్కి బై డిఫాల్ట్ జనరేటర్కి బై డిఫాల్ట్లో మనం we can insert our own value also. That is the only difference. But always generated option will not allow users to insert values. See, right now I am going to insert my own value to the bus number also. So that is BNO I am giving. BNO, and here I will give bus number something 5 ఇచ్చారండి. It will accept, no problem. This is correct only. But in case of always generated option, that is wrong. We can't insert our own value. Okay. System must generate a value. So now select star from EMP, select star from a bus. Now see, this is our own value, and we have to check what is the next generatable value by the system. అంటే 3 జనరేట్ చేస్తుందా, 1 2 3 సీరియల్ కదా, దానికి 3 జనరేట్ చేస్తుందా లేకపోతే 6 జనరేట్ చేస్తుందా అనేది ఇప్పుడు పాయింట్. So for that you try to insert by omitting the bus number as usual. So now I am going to give some other value, Guntur to some Hyderabad. Here, okay, keep this one as it is, and okay, one value inserted. మరి ఇప్పుడు చూడాలి మనకి మెయిన్గా ఇప్పుడు ఎట్లా జనరేట్ చేస్తుంటుంది. ఇంతకు ముందర మనం ఓన్ వాల్యూ ఇచ్చాం, ఇప్పుడు దాన్నే జనరేట్ చేయమన్నాం. అది నెంబర్ 3 వచ్చిందా లేకపోతే నెంబర్ 6 వచ్చి ఉంటుందా అనేది వీ హ్యావ్ టు చెక్ రైట్ నౌ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బస్. సి నెంబర్ 3 జనరేటెడ్. మళ్ళీ ఇప్పుడు నెంబర్ 4 వచ్చింది కదా, నెక్స్ట్ టైము నెంబర్ 5 వచ్చిందా లేదా మనం చూద్దాం. మనం యూనిక్నెస్ కోసం మనం చూస్తూ ఉన్నాం. సో నౌ సెలెక్ట్ ఫర్ దిస్, and I am giving Guntur, Vijayawada, and like okay, and one more record. One more record also I am going to give, that is going to like and Sir, you haven't given bus number ఇవ్వలేదు కదా సార్. మరి ఇవ్వకూడదు అనేది కదా అక్కడ కాన్సెప్ట్. డిఫాల్ట్ వాల్యూ కదా అది. మనం ఇచ్చేదే అదే
మెయిన్గా జనరేటెడ్ బై డిఫాల్ట్, ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. కాన్సెప్టే ఇక్కడ అది. మనం ఇస్తే తీసుకుంటుంది, లేకుంటే డిఫాల్ట్ ఇస్తే వాల్యూ తీసుకుంటుంది, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ ఇస్తుంది. See, again it generated, it repeated its own way. అంటే ఇక్కడ డూప్లికేషన్కి ఛాన్స్ ఉంది. అర్థమైందా? బై డిఫాల్ట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. బై డిఫాల్ట్ జనరేటెడ్ మీన్స్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డూప్లికేషన్. మనం కూడా ఇన్సర్ట్ చేయొచ్చు కాబట్టి. ఓకే, అది అదే ఆటో అంటే ఆల్వేస్ జనరేటెడ్లో ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే వీ కెనాట్ ఇన్సర్ట్. అదే ఇన్సర్ట్ జనరేట్ చేసుకుంటూ పోతుంది కాబట్టి నో ప్రాబ్లం అంట. అది దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడ దెర్ ఈస్ డూప్లికేషన్. మనం ఇచ్చే కాన్సెప్టే జనరల్గా డూప్లికేట్ కాకూడదు అనే కాన్సెప్ట్ తోటి మనం ఇస్తాం. సో ఇట్లా మనం డూప్లికేట్ కూడా కావచ్చు. అంటే ప్రైమరీ కీకి అట్లాంటి వాటికి ఈ బిఎన్ఓ అని పెట్టామనుకోండి, ప్రైమరీ కీ విల్ నాట్ అలౌ, యూనిక్ ఫీల్డ్ విల్ నాట్ అలౌ దీస్ కైండ్ ఆఫ్, అది కూడా మీరు గుర్తించాలి. ఇట్లా ఆటో జనరేటెడ్ నెంబర్సు లేదంటే బై డిఫాల్ట్ జనరేటెడ్ పెడితే ఇట్లా మీరు మార్చుకోవచ్చు. కాబట్టి ప్రైమరీకి యూనిక్ అట్లాంటివి ఇవి యాక్సెప్ట్ చేయవు, అదనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ we have, ఇక్కడ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, జనరేటెడ్ బై డిఫాల్ట్ యాజ్ ఐడెంటిటీ అన్న. ఇక్కడ మీకు జనరేట్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే మీరు నల్ వాల్యూ ఇస్తే ఎర్రర్ వస్తుందండి. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ నల్ వాల్యూ టు ద బస్ నెంబర్ బిఎన్ఓ కామా, ఇక్కడ నల్ అని ఇస్తానండి. మై సెల్ఫ్ ఐఎమ్ గివింగ్ నల్. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ బిఎన్ఓ. అదనమాట, నల్ వాల్యూ ఇవ్వకూడదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో the above statement is raises error because of null value in BNO field. ఇట్లా ఉంటుంది. మరి ఏంటి నల్ ఇచ్చామనుకోండి, ఏంటి నల్ ఇచ్చినప్పుడు కూడా అది ఆటోమేటిక్గా అదే వాల్యూ తీసుకోవాలి. మీరు నల్ ఇచ్చేసారంటే అదే వాల్యూ తీసుకోవాలి అని అర్థం. అట్లా పెట్టాలి అంటే జనరేటెడ్ బై డిఫాల్ట్ ఆన్ నల్ యాజ్ ఐడెంటిటీ. బై డిఫాల్ట్కి ఏం కలుపుతారు అప్పుడు? ఆన్ నల్ అనేది కూడా కలుపుతారు. మీరు నల్ ఇస్తే అదే ఇన్సర్ట్ చేస్తుంది, అసలు ఏది ఇవ్వకపోయినా అదే తీసుకుంటుంది, అట్లా అనమాట. అదే జనరేటెడ్ బై డిఫాల్ట్ ఆన్ నల్ అనేది, బై డిఫాల్ట్కి ఆన్ నల్ అనేది కలుపుతారు, ఇంకేం లేదు అక్కడ. సో అగైన్ వాట్ వీ విల్ డూ, వీ విల్ డ్రాప్ దిస్ టేబుల్, డ్రాప్ టేబుల్ bus, and again I will create a table with the same name, but I will add some more thing. By default దాని పక్కన ఏం పెట్టాలి మనం? బై డిఫ్ ఆన్ నల్, ఆన్ నల్ అనే ఆప్షన్ పెట్టాలి. ఆన్ నల్, ఆన్ నల్ యాజ్ ఐడెంటిటీ. నౌ ఓకే, టేబుల్ క్రియేటెడ్.
then the above statement I am applying so it will not give any error. Okay, automatically it will places values to the bus number field on null. నల్ ఇస్తే కూడా ఆటోమేటిక్గా నెంబర్ అది తీసుకోండి. అట్లా కాకుండా ఏమి ఇవ్వలేదు, సపోజ్ లైక్ దిస్, నేను బస్సు నెంబర్ని మిస్ చేస్తాను, దానికి ఏమీ ఇవ్వను. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఆటోమేటికలీ ఇట్ విల్ జనరేట్స్ గుంటూరు, విజయవాడ and something. ఓకే, ఇప్పుడు అదే జనరేట్ చేస్తుంది. ఇంతకు ముందర కూడా నల్ ఇచ్చినప్పుడు కూడా అదే జనరేట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ యు సీ ద డేటా, చూడండి, నల్ ఇచ్చినప్పుడు 1 అని జనరేట్ చేసింది, ఏమి ఇవ్వకపోయినప్పుడు కూడా 1 అని జనరేట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్. బట్ హియర్ వీ హ్యావ్ ఐడెంటిటీ ఆప్షన్స్. ఐడెంటిటీ అన్న తర్వాత కూడా మనం ఈ స్టార్ట్ విత్, ఇంక్రిమెంట్ బై, క్యాచీ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అవి ఎట్లా అంటే మామూలుగా బై డిఫాల్ట్ దేనితోటి స్టార్ట్ అవుతుంది, నెంబరు 1 తోటి స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా డిఫాల్ట్ ఇది కాకుండా సపోజ్ 100 తోట 1000 తోట అట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంక్రిమెంట్ బై, ఎంత ఇంక్రిమెంట్ కావాలి, బై డిఫాల్ట్ 1 తోటి 1 1 2 3 అట్లా నెంబర్స్ జనరేట్ అవుతున్నాయి. మీరు దాన్ని కాస్త మీరు మార్చుకోవచ్చు. 1 కాస్త పీరియడ్, సపోజ్ 10 20 30 అట్లా పీరియడ్ పెట్టుకోవచ్చు. ఓకే, అది ఇంక్రిమెంట్ బై వాల్యూ. క్యాచీ అనేది హౌ మెనీ నెంబర్స్ బిఫోర్ మనకి జనరేట్ అయి ఉండాలి. బిఫోర్ అంటే మీరు ఇన్సర్ట్ చేయకముందరే అదే జనరేట్ చేసి రెడీగా పెట్టుకుంటుంది, ఒక 5 నెంబర్ని రెడీగా. మామూలుగా అయితే అప్పటికప్పుడు జనరేట్ చేయడం అంటే లేట్ అవుతుంది. ఏం లేట్ ఏం కాదు కదండి, ఇచ్చేస్తుంది కదా కాబట్టి అంటే తొందరగా ఇచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఓకే, మీరు సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు. బట్ లార్జ్ డేటాని మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇదే టేబుల్లోకి చూడండి, ఈ బస్ అనే టేబుల్లోనే త్రూ అవుట్ స్టేట్ అందరూ కూడా ఆపరేట్ చేస్తుంటారు దీన్ని కదా. త్రూ అవుట్ స్టేట్లో విత్ ఇన్ సెకండ్స్లో నంబర్ ఆఫ్ పీపుల్ మే ఎంటర్ వాల్యూస్. సో వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడు జనరేట్ చేసి ఇవ్వాలంటే కష్టం. ముందరగానే ఒక 10 నెంబర్సో లేదంటే 50 నెంబర్సో మనం క్యాషీ అనేది ఇస్తే, క్యాషీ ఇస్ ద రిజర్వ్డ్ మెమరీ. ముందరగానే ఇన్ని నెంబర్లని జనరేట్ చేసి పెట్టుకుంటుంది, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. అది క్యాషీ. ప్రోగ్రామ్ని క్విక్గా అంటే డేటాబేస్ని లేట్ లేకుండా చేసేదానికి క్యాషీ అని ఇస్తాం. ఎన్ని నెంబర్స్ ముందరగా జనరేట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్క ఆప్షన్ అయినా ఇవ్వచ్చు, లేదంటే అన్ని ఆప్షన్స్ నేను ఇచ్చి చూస్తానండి. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ అగైన్, డ్రాప్ టేబుల్ బస్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ టేబుల్ని డ్రాప్ చేసేయండి, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి. అంటే నేను ఎప్పుడైతే క్రియేట్ పెట్టానో దానికి ముందర డ్రాప్ చేసుకోండి. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ హియర్ అండ్ వేర్ ఓకే, 1 తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. అండ్ రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఆల్ ది ఆప్షన్స్ that is with by default on null as identity. దేనికైనా పెట్టుకోవచ్చు అండి. ఇది దేనికి ఆటో జనరేటెడ్కి పెట్టుకోవచ్చు, అంటే ఈ ఆల్వేస్ జనరేటెడ్కి పెట్టుకోవచ్చు, బై డిఫాల్ట్కి పెట్టుకోవచ్చు, ఆన్ నల్కి పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆఫ్టర్ ఐడెంటిటీ. యాజ్ ఐడెంటిటీ తర్వాత ఏమున్నాయి ఆప్షన్స్? స్టార్ట్ విత్,
ఇవి మీకు నెక్స్ట్ కూడా వస్తాయి. సీక్వెన్సెస్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది, అప్పుడు కూడా వస్తాయి. ఇవి నెక్స్ట్ క్లాస్లో అవే వస్తాయి మీకు. స్టార్ట్ విత్ ఐఎమ్ గివింగ్ 100 తోటి స్టార్ట్ చేయమన్నాను. ఇంక్రిమెంట్ బై ఇక్కడతోటి ఆపేయచ్చు మీరు, అంటే 100, 101 అట్లా జనరేట్ అవుతాయి. లేదంటే ఇంక్రిమెంట్ బై లైక్ ఐఎమ్ గివింగ్ ఇంక్రిమెంట్ బై సపోజ్ 10. క్యాచీ 5 అంటే ముందరగానే 5 నెంబర్స్ జనరేట్ చేసి పెట్టుకోవాలి అని అర్థం. సో లైక్ దిస్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ టేబుల్. సో ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసినప్పుడు నౌ ట్రై టు ఇన్సర్ట్ వాల్యూస్ using this option. Okay, if you insert values, okay, inserted, and again you try to insert some other value, and finally select all the values. So select start from bus. ఓకే, 100 తోటి స్టార్ట్ అయింది, 110, 120, ఇంకా మీ ఇష్టం, అది మీరు ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు. అది క్యాచీ యొక్క రిజల్ట్ మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది మీకు ఫిజికల్గా ఇక్కడ కనిపించదు. ఓకే, ఇట్లా మనం ఈ ఐడెంటిటీ కాలమ్ని మనం మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇది ఈ క్లాసు. రేపటి క్లాస్లో మనం సూడో కాలమ్స్ అనేటివి ఉంటాయి, అవి కూడా చాలా యూస్ఫుల్లే. సూడో కాలమ్స్ చూసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం సబ్ క్వరీస్లోకి వెళ్దాం. రైట్? జరీనానా సంథింగ్, ఫర్జానా, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవి ఇప్పుడు ఇవాళ చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తూ ముందర కూడా కాస్త చూడండి. కాస్త మూవ్ చేశారంటే నేను రిమైనింగ్ అవి చెప్తాను మీకు. దీనికి ముందర ఏంటి సబ్ క్వరీస్కి వెళ్ళిపోయే ముందర మీకు ఆపరేటర్స్ ఇట్లా కొద్దిగా అవగాహన రావాలి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? ఓకే సార్, నోట్స్ ప్రీవియస్ ఫస్ట్ నుంచి నాకు పంపించాను కదా, పంపించాను నోట్స్. ఓన్లీ క్లాస్ 4 నోట్స్ సెండ్ చేసినట్టు. దాంట్లో అంత ఫుల్ నోట్స్ కాదు, వీడియోస్ క్లాస్ 4 వరకే సెండ్ చేశాను. నోట్స్ అయితే అప్ టు డేట్ ఉంది, ఇప్పుడు కూడా పంపిస్తాను నోట్స్. ఇప్పుడు ఇవాళ పంపించిన దాంట్లో అప్ టు డేట్ ఉండిద్ది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండిద్ది. ఎప్పటికప్పుడు నోట్స్ దాంట్లోనే పంపిస్తాను. డైలీ సపరేట్ నోట్స్ ఏముండదు, దానికే యాడ్ చేసి పంపిస్తూ ఉంటాను. రైట్? అది అన్నట్టు. రైట్, వీడియోస్ ఎడిటింగ్ అయిపోయాయి సార్ 6th నుంచి. అది చాలా లేట్. అవి మళ్ళీ అమ్మాయికి చెప్పేటప్పుడు కావాల్సింటే రికార్డ్ చేస్తాను. అవి ప్రతి నిమిషానికి నేను మార్చాల్సిన అవసరం వస్తుంది. ఓకే, చాలా టైం తీసుకుంటుంది.